హాయ్ ఎవ్రీవన్, కేవ్ బీచ్ చూద్దామండి, విచ్ ఈస్ నియర్ టు అచ్తాపురం. అచ్తాపురం నుంచి ఒక 15 km ఉంటుంది. బీచ్కి దగ్గరలో ఒక 3 km వెళ్ళిన తర్వాత 3 km ఉంది అనగా మనకి రోడ్ అయితే ఇలానే ఉంటుంది. ప్రాపర్ రోడ్స్ అయితే ఉండవు, మట్టి రోడ్డే ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఎన్ని కేఎం ఉంటుందని నాకైతే ఐడియా లేదు. నేనైతే 3 km అనుకుంటున్నాను. చుట్టూ ఇలా చెట్లతోనే ఉంటుంది కంప్లీట్గా. సింగిల్గా అయితే వెళ్ళొద్దు, ఫ్రెండ్స్తో అయితే ప్లాన్ చేయండి. నాకు కొంచెం ఎందుకు డేంజరస్ ప్లేస్ అనిపించింది. సో సింగిల్గా కన్నా గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్తేనే బెటర్. అండ్ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ప్లాన్ చేయండి. ఆఫ్టర్నూన్ అయితే మ్యాక్స్ స్కిప్ చేయడానికి ట్రై చేయండి. అండ్ దిస్ ఈస్ ద పార్కింగ్ ప్లేస్. ఇక్కడ ఏ వెహికల్ అయినా కానీ ఇక్కడే పార్క్ చేయాలి. అండ్ ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ అయితే వెళ్ళాలి, బికాజ్ ఇట్స్ అ శాండీ ప్లేస్ అనమాట. బై వాకే వెళ్ళాలి. చిట్టు తల్లి వాళ్ళ డాడీ ఇద్దరు హ్యాపీగా ముగ్గురు ఎంజాయ్ చేస్తూ వెళ్తూ ఉన్నా. చుట్టూ ఇక్కడ ఇది ఒక 1/2 km అయితే ఉండొచ్చు. బై వాక్ అయితే మనం 1/2 km to 1 km అయితే మాత్రం మనం నడవాల్సి ఉంటుంది. చుట్టూ జీడి చెట్లు ఉంటాయి. క్రాప్ అయితే చాలా బాగుంది, మంచిగా ఉంది. చెట్లంతా చాలా హ్యాపీగా అనిపించింది చూసిన వెంటనే. సో మేమైతే అలా వాక్ చేసుకుంటూ అయితే ముందుకు వెళ్తున్నాం. మాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది, బీచ్ ఎలా ఉంటుందో చూద్దామని. సో ఫస్ట్ టైం అయితే మేము విజిట్ చేసాం. వీఆర్ సో ఎగ్జైటెడ్ టు గో. అండ్ మేమైతే రివర్కి వచ్చాము. ఇది ఏంటంటే హాఫ్ సైడ్ బీచ్ అండ్ హాఫ్ సైడ్ రివర్ లాగా ఉంది. మేము స్టార్టింగ్లో చూసి బీచ్ అనుకున్నాం, కానీ అది రివర్. సో అక్కడ చాలా బోట్స్ ఉన్నాయి. మేమైతే ఎగ్జైట్ అవుతున్నాం. అది చూసిన వెంటనే నాకైతే రివర్ అనిపించింది, కానీ అది బీచే. సో ఇక్కడ ఒక రోడ్ ఉంది అండ్ ఎదురుగా అది రివర్ ఉంది. ఇదేనా బీచ్ ఏంటని చెప్పి నాకు అసలు అర్థం కాలేదు. సో జస్ట్ అలా ఒక రౌండ్ వేసామన్నమాట. చుట్టూ చూసాక ఎలా ఉంది ఏంటి అని చెప్పి. సూపర్ బీచ్ అయితే సూపర్గా ఉంది. ఇప్పుడు బ్యాక్ సైడ్ మనకి బ్యాక్ సైడ్ ఒక హిల్ అయితే కనిపిస్తుంది కదా, బ్యాక్ సైడ్ ఉంది కదా. సో అదైతే మనం ఇప్పుడు క్లైంబ్ చేయాలి. ఆ క్లైంబ్ చేయడానికి బై వాక్ అయితే వెళ్ళాలి అని చెప్పారు మాకు. సో బై వాక్ అయితే ఎలా వెళ్ళాలి, లేదంటే బోట్ అయినా హైర్ చేసుకోవచ్చు అని చెప్పి మేము బోట్ హైర్ చేసుకున్నాం. పర్ హెడ్ 50 rupees వన్ సైడ్. ఇక్కడ చక్కగా మనం అన్నీ ఎంజాయ్ చేయొచ్చు. లైక్ వాకింగ్ ఉంటుంది, ట్రెక్కింగ్ ఉంటుంది, బోటింగ్ ఉంటుంది. అన్నీ హెవీగా అయితే ఏమి ఉండదు, జస్ట్ అన్నీ ఎంజాయ్ అయితే చేయొచ్చు. అక్కడ చేపలు అయితే ఎగురుతూ ఉన్నాయి. వీడియోలో అంత క్లారిటీగా లేదు, ఆయన చూపించారు నాకు. సో చాలా హ్యాపీగా అనిపించింది. యాక్సెట్ చూడండి, ఇప్పుడు కొండగా క్లియర్గా కనిపిస్తుంది కదా. సో మనం అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు. సో మేమైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాం. అక్కడ ఏంటంటే వెళ్తున్న కొద్దీ ఆ వేవ్ సౌండ్ అయితే చాలా ఎగ్జైట్ చేస్తుంది. సో మేము ఫైనల్గా అయితే బీచ్ దగ్గరకు వచ్చేసాం. ఇక్కడ ఏంటంటే నేను క్రాబ్స్ చూశాను అండ్ నత్తలు అంటారు కదా, సో అవి కూడా చూశాను. చాలా ఎగ్జైట్ అయ్యాను అవి చూసి. అండ్ మేమైతే ఇంకా ఫైనల్గా వచ్చేసాం, ఇంకా దిగిపోతున్నాం అన్నమాట. ఇంకా దిస్ ఈస్ ద ఎండ్ పాయింట్. ఇక్కడ కాసేపు మేము చూసాం, ఇక్కడ చుట్టూ చూసాం. కొంతమంది ఆడుకుంటున్నారు, కొంతమంది ఎంజాయ్ చేస్తున్నారు చూసి. సో మేము జస్ట్ అలా చుట్టూ చూసి ఒక రౌండ్ వేసేసి ఎంజాయ్ చేస్తున్నాం. సో నేనైతే అక్కడ వాటర్ వస్తుందని చెప్పి చాలా ఎగ్జైట్ అవుతూ ఆడుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ అటు సైడ్ ఉన్న బీచ్ చూడడానికి అని చెప్పి మేమైతే ఇక్కడ ఉన్న హిల్ క్లైంబ్ చేయడానికి అయితే వెళ్తున్నాం. సో మా డాడీ ఫస్ట్ అయితే వెళ్ళిపోతున్నారు, నేను వెనకాతల ఫాస్ట్గా వెళ్ళిపోతున్నా. ఇంకా ఫాస్ట్గా వెళ్ళాలి కాబట్టి ఇంకా బీచ్ చూడడానికి అయితే నేను చాలా ఎగ్జైటెడ్గా ఉన్నా. నాకైతే భయం అనిపించింది కొంచెం. వాళ్ళిద్దరు ఫాస్ట్గా వెళ్ళిపోయారు, కానీ నేను స్లోగా నిదానంగా వెళ్ళా. అండ్ మేమైతే ఫైనల్గా హిల్ అయితే క్లైంబ్ చేసాము. మేమైతే చాలా ఎగ్జైటెడ్గా విన్నాం. చూడండి బీచ్ అయితే చాలా బాగుంది. అక్కడ ఒక ఆయన ఉన్నారు కదా, ఆయన చెప్తున్నారు అనమాట, ఇది 2 dangerous ప్లేస్ అనమాట, సో బీ కేర్ఫుల్ అని చెప్పి ఆయన చెప్పేసి వెళ్ళిపోయారు. సో మీరు వ్యూ చూడండి ఎంత బాగుందో పైనుంచి. ఇది చిన్న హిల్ అనమాట, అక్కడ 2 hills ఉంటాయి. ఇది చిన్న హిల్ పైనుంచి ఈ వ్యూ ఉంటుంది. ఇక్కడ ఒక కేవ్ కూడా ఉంటుంది, బట్ ఆ కేవ్ ఏంటంటే మేము కిందకి వెళ్ళలేదు. నాకు ఎందుకు కొంచెం భయం అనిపించింది.
సో నెక్స్ట్ టైం ఎవరైనా ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ ఎవరైనా వెళ్ళేటప్పుడు విజిట్ చేసేటప్పుడు డెఫినెట్గా విల్ విజిట్ దట్. సో వీఆర్ సో ఎగ్జైటెడ్. అండ్ వన్ సైడ్ అయితే రివర్ లాగా ఉంది, వన్ సైడ్ ఏమో బీచ్ లా ఉంది, అండ్ వన్ సైడ్ అయితే వ్యూ పాయింట్ చాలా బాగుంది. అండ్ నాకు ఇది ఒక మ్యాజిక్లా అనిపించింది. సో చూడడానికి కూడా చాలా ఎగ్జైటెడ్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ. మీరు కూడా బీచ్కి ఒక లుక్ వేయండి. సో మాకైతే ఇక్కడ 2 హిల్స్ ఉన్నాయి అండ్ దాని తర్వాత థర్డ్ హిల్ ఉంది. సో అక్కడైతే 2 మెంబర్స్ ఉన్నారు, మేము అది చూసాము. కానీ అక్కడికి వెళ్ళాలంటే బై వాకే వెళ్ళాలి, బోట్ అవ్వదు. అండ్ మేమైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాం. కొంతమంది అయితే రివర్లో నుంచే నడుచుకొని వెళ్ళిపోతున్నారు. సో ఇంకా మేము ఈ వ్యూ అన్నది సెకండ్ హిల్ నుంచి స్టార్టింగ్ వ్యూ చూసారు కదా, అది చిన్నది. అండ్ ఇప్పుడు ఏదైతే వ్యూ ఉందో ఇది సెకండ్ హిల్ నుంచి, పెద్దది హిల్ బ్యాక్ సైడ్ కనిపించింది కదా, దట్ ఈస్ ద వన్. తప్పకుండా ప్లాన్ చేయండి, కేర్ఫుల్గా ఉండండి. మనం స్టార్టింగ్ పాయింట్ అక్కడ స్టార్ట్ అయ్యాం అండ్ ఇక్కడ దిగాం అండ్ అక్కడ నుంచి ఇలా క్లైంబ్ చేసుకుంటూ వస్తే ఈ వ్యూ వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఆయనకి కాల్ చేసామన్నమాట, ఆయన దగ్గర నెంబర్ తీసుకున్నాం. సో ఆయనకి మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తే ఆయన వచ్చారు మా కోసం, మళ్ళీ పికప్ చేసుకున్నారు. మేము బోత్ సైడ్స్ హైడ్ చేసుకున్నాం. సో మేమైతే చాలా ఎగ్జైటెడ్గా మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయాం. సో నెక్స్ట్ టైం ఫిషెస్ మళ్ళీ వస్తాయేమో చూసాం, సో అవ్వలేదు. సో రివర్ అయితే చాలా బాగుంది. కొంతమంది అయితే రివర్లో నుంచే నడుచుకొని వెళ్ళిపోతున్నారు, మరీ అంత డీప్ ఏం లేదు. సో మనమైతే నడుచుకొని వెళ్ళిపోవచ్చు అండ్ ఇట్స్ టూ ఎంజాయబుల్. సో చూసారుగా, దిస్ ఇస్ అవర్ న్యూ వ్లాగ్. Thank you for watching. Please subscribe to our channel. Bye.